డిసెంబర్ 9న రాష్ట్ర బంద్ పిలుపునిచ్చిన మావోయిస్టులు నమ్మకద్రోహి సమాచారంతో ఎన్కౌంటర్ భోజనంలో విషమిచ్చి చంపారు కాంగ్రెస్ పాశవిక దాడులను ఖండించాలి లేఖలో అధికార ప్రతినిధి జగన్ డిసెంబర్ 9న రాష్ట్ర బంద్కు భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది ఈ సందర్భంగా గురువారం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది నమ్మకద్రోహి పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకే ఏటూరు నగరంలో తమ సహచరులు అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారని లేఖలో పేర్కొంది ఇక చూడు గతంలో 10 సంవత్సరాలలో మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చింది ఎక్కడన్నా మావోయిస్టులు 10 సంవత్సరాలు ఎక్కడన్నా బంద్కు పిలుపునిచ్చిన దాఖలాలు కనబడ్డాయా మళ్ళా నక్సల్స్ మొదలైనవి ఇక్కడ కదలికలు మొదలైనవి మళ్ళీ నక్సలైట్స్ కదలికలు మొదలైనవి అనవసరంగా నిండు ప్రాణాలను చిన్న చిన్న పిల్లలను చంపడేసింది చేతికి దొరికినప్పుడు తీసుకొచ్చి చట్టానికి అప్పచెప్పవలసిన పోలీసులు వాళ్ళే హంతకుల్లాగా బిహేవ్ చేసి అమాయకులను చంపడేసింది 7గురిని ఇక వాళ్ళకి కోపం రమ్మంటే రాదా అసలు వాళ్ళు తుపాకులు పట్టుకొని అడవిలో తిరగడమే తప్పు వాళ్ళలో మారు మనసు మీరు కలిగించాలి వాళ్ళలో ఆలోచన కలిగించాలి మీరు నక్సలైట్లుగా ఉండకూడదు ఇట్లా తుపాకులు పట్టుకొని తిరగకూడదు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అని చెప్పేది పోయి దొరికిన వాళ్ళనట్టుగా కాల్చి చంపుతిరి వాళ్ళని రెచ్చగొడుతుంది ఇప్పుడు మళ్ళా నక్సల్స్ యాక్టివ్ అయిపోయింది తెలంగాణలో